హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును కాక. దైవ గ్రంథం సామెతల గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాం. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పితములు దాచిపెట్టును, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును. చేరవచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనములు తెలియజేస్తున్నాను. లేఖనముల్లో ఎంతో స్పష్టముగా 9వ వచనములో చూస్తున్నాం. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పితములు దాచిపెట్టును. ప్రేమ దోషములను కప్పుతుంది. ప్రేమ తప్పితములను దాచిపెడుతుంది. ప్రేమ దృష్టికి పాపము కనబడదు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించుము అన్నాడు. ఎవరితో? ఆయన ముఖం మీద ముమ్మి వేస్తున్న వారితో, ఆయన అరచేతులతో చెంప మీద కొట్టిన వారితో, ఆయన ఎదుట నిలవబడి హేళన చేస్తూ అపహాస్యము చేస్తున్న వారితో. అంతేకాదు ప్రియులారా, కొరడాలతో కొట్టినవారు, చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టినవారు, శిరస్సుపై ముండ్ల కిరీటమును పెట్టిన వారందరితో వీరేమి చేయుచున్నారో వీరెరుగురు అని అన్నారు. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి కంటే ప్రేమ కలిగిన వాడి ప్రపంచములో ఉండరు. ఆయన ప్రేమే ఈ రోజున మానవ జాతికి విడుదల. ఆయన ప్రేమే మానవ పాపానికి విమోచన. ఆయన ప్రేమే మానవ పాపము నుండి మానవుణ్ణి విడుదల చేస్తుంది, క్షమిస్తుంది. అందుకే 2025 సంవత్సరాల క్రితం ఆ ప్రేమామూర్తి, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద మానవ లోకములో ఉద్భవించారు. ఆయన వ్యభిచారులను ప్రేమించిన దేవుడు. ప్రియులారా, లేఖనాల్లో మనం చూస్తున్నాం, కుష్ఠరోగులను ప్రేమించిన దేవుడు, గ్రుడ్డి వారిని ప్రేమించిన దేవుడు. ప్రియులారా, సామాన్యులను ప్రేమించినటువంటి వాడు. లేఖనాల్లో మనం చూస్తున్నాం ఎంతో స్పష్టముగా, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ వస్తే ఆమెకు శిక్ష విధించలేదు. ఒక స్త్రీ 5 పెనిమిట్లతో ఉంది, 6వ వాడు కూడా ఆమెవాడు కాదు. అయినా ఆమెతో ప్రేమగా మాట్లాడి ఆమె పాపము నుండి ఆమెను విడుదల చేసినవాడు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని పాపం చేయకుండా హెచ్చరించినవాడు. ప్రియులారా, ప్రేమ దోషములను కప్పుతుంది. మరొక వ్యక్తి అయితే అతను ఎలాంటి వాడు అంటే స్పష్టంగా మనం చూస్తున్నాం. సమాజము ఆ వ్యక్తిని ఏమందంటే పాపి అయిన మనుష్యుడు అని అంది. పాపి అయిన మనుష్యుడు అని అంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ పాపి అయిన మనుష్యుడైన జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. జక్కయ్య చేసిన పాపాలను ఒప్పించాడు. జక్కయ్య చేసిన పాపముల నుండి విడిపించాడు. జక్కయ్య పాపాలను ఆయన లెక్క పెడితే జక్కయ్య ఇంటికి ఆయన వెళ్ళడు. జక్కయ్య ఇంటిలో ఆయన ఉండడు. జక్కయ్యతో ఆయన సహవాసము చేయడు. ఆయన పాపులనే పిలువచ్చాడు కానీ నీతిమంతులను పిలవరాలేదు. ఆయన ప్రేమామూర్తి. అందుకే ప్రేమ దోషములను కప్పుతుంది. ఆ ప్రేమామూర్తి ఎలాంటి వారి కొరకై సిలువ వేయబడ్డాడంటే, లేఖనాల్లో మనం చూస్తుంటే పాపుల కొరకు, విరోధుల కొరకు, శత్రువుల కొరకు, ఆయనంటే ఇష్టపడని వారి కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు. అందుకే ఒక మతోన్మాది ఆయన్ని నమ్మిన వారిని చంపుతున్నాడు, హింసిస్తున్నాడు, బెదిరిస్తున్నాడు. అలాంటి ఆ మతోన్మాది
నీ ప్రభు అన్నాడు, ఏమన్నా అంటే, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించున్నావు అంటే, అప్పుడు ప్రభువా నీవెవడవని అడిగాడు. అప్పుడు ప్రభువారు అన్నారు, నీవు హింసించుచున్న యేసును, అంటే హింసించే వారిని ప్రేమించేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రియులారా, కాబట్టి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రేమ ఎదుట సమానమైనటువంటి ప్రేమ ఈ లోకములో జరగదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నువ్వు చేసిన పాపాలను మాటి మాటికి అతడు ఆయనతో సహవాసం నువ్వు చేయాలని కోరుతున్నాడు, కానీ ఆయనతో నువ్వు సహవాసం చేయడానికి నీకు ఆయనకి మధ్య మిత్రభేదము కూడా చేయడు. గమనించు, గుర్తెరుగు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి రా. మీరు రండి, మీ పిల్లలు, భార్య, బిడ్డలు, యావత్ కుటుంబము. ప్రియమైన బిడ్డలారా, ఆ క్రీస్తు ప్రేమకు వేరుగా ఈ ప్రపంచములో ప్రేమ లేదు. మీరు ఆ ప్రేమను తెలుసుకుని దాన్ని నమ్మి దాని యందు విశ్వసించినట్లయితే ఆశీర్వదించబడతారు. దేవుడి మాటలను మీ మధ్యలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన నమ్మకమైనటువంటి మా దేవా, ప్రజలతో మీరు మాట్లాడి క్రీస్తు ప్రేమతో పోల్చదగినటువంటి ప్రేమ లేదని విశ్వసించుటకు ప్రజలకు సహాయం చేయండి. వారి హృదయాలు నీకు అప్పగించుకున్నటకు, వారెంత ఘోర పాపాత్ములైనా క్రీస్తు వారిని ప్రేమించుచున్నాడని ఎరుగుటకు సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆ క్రీస్తు ప్రేమ మీరెరిగి ఆయన మార్గములోకి వచ్చినట్లు ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభు మీకు సహాయము చేయనుగాక, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.